చిన్న కథ చెప్పనా? అనగనగా ఒక ఊరిలో రామ్ అనే అబ్బాయి ఉండేవాడు. రామ్ క్లాస్లో అందరికంటే వీక్ స్టూడెంట్. ప్రతిసారి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేవాడు. దాంతో క్లాస్లో పిల్లలందరూ అతన్ని చూసి నవ్వుతుంటే రామ్ చాలా ఫీల్ అయ్యేవాడు. కేవలం ఫ్రెండ్సే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, బంధువులు కూడా వీడు లైఫ్లో ఏమీ సాధించలేడు, వేస్ట్ అని తిట్టేవాళ్ళు. వేరే వాళ్ళతో అతన్ని కంపేర్ చేసేవారు. ఆ మాటలు విన్నప్పుడు రామ్ మనసు చాలా బాధపడేది. కానీ రామ్ ఎప్పుడు తన మీద హోప్ వదులుకోలేదు. అలాంటి టైంలో వాళ్ళ టీచర్ రామ్ దగ్గరికి వచ్చి ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, రామ్, ఫెయిల్ అవ్వడం అంటే అక్కడితో అంతా అయిపోయిందని కాదు. సక్సెస్ అవ్వడానికి ఇదే ఫస్ట్ స్టెప్ లాంటిది. ఆ మాట రామ్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ రోజే తనను గట్టిగా అనుకున్నాడు, ఎలాగైనా సరే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని. ఇప్పటి నుండి రామ్ తన లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాడు. పొద్దున్నే నిద్ర లేవడం, రోజు పాఠాలు రివైజ్ చేసుకోవడం, ఏ డౌట్ వచ్చినా టీచర్ని అడిగేవాడు. అలా కష్టపడుతుంటే మెల్లమెల్లగా రామ్కి మంచి మార్కులు రావడం మొదలయ్యాయి. తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. సంవత్సరాలు గడిచాయి. ఒకప్పుడు అందరూ తక్కువ చేసి చూసిన అదే రామ్ తన చదువు పూర్తి చేసి ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు ఎవరైతే తనని నమ్మలేదో, తిట్టారో, వాళ్ళే ఇప్పుడు రామ్ని చూసి మెచ్చుకుంటున్నారు. చూసారుగా, రామ్ జర్నీ మనకి ఒక విషయం నేర్పిస్తుంది. అదేంటంటే, మనం ఓడిపోయినంత మాత్రాన మన లైఫ్ ఆగిపోదు. హార్డ్ వర్క్, పేషెన్స్ మరియు సెల్ఫ్ బిలీఫ్, ఈ మూడు ఉంటే చాలు, ఎలాంటి ఫెయిల్యూర్నైనా సక్సెస్ఫుల్గా మార్చేయచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.